ఇదిగోండి సింపుల్, టేస్టీ, ఈజీ స్నాక్ అండి. ఈ స్నాక్ మనం ఈజీగా ఇన్‌స్టంట్‌గా ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేసుకోవచ్చండి. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో. సో, మన పిల్లలకి గూడా చాలా ఇష్టపడతారు. ఈ మాన్సూన్ సీజన్‌లో ఈవినింగ్ టైమ్స్ విత్ మసాలా టీ ఇది చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటదండి. ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనం స్వీట్ కార్న్‌కి ఈ స్కిన్ పీల్ జేసి మనం కట్ చేసుకుందామండి. ఈ పీచు అంతా ఉంటది గదండీ! ఇది నీట్‌గా, క్లియర్‌గా తీసేసుకోండి. లేకపోతే మనం తినేటప్పుడు తగులుతూ ఉంటది. ఇది 2 పీసెస్‌గా కట్ చేసుకుందామండి ఇప్పుడు. ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని మనం ఇలా కత్తితో కట్ చేసుకుందామండి. చూడండి దీన్ని ఇలాగా స్ట్రెయిట్‌గా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఒలచకూడదు. చూడండి ఈ విధంగా ప్రాపర్‌గా నీట్‌గా కట్ చేసుకోండి. ఇలాగ రావాలి షేప్ మనకి నీట్‌గా. ఈ ఎడ్జెస్‌ని ప్రాపర్‌గా కట్ చేసుకోవాలండి. కార్న్‌కున్న దాన్ని బాగా నీట్‌గా కట్ చేసుకోవాలి. లేదంటే ఆయిల్‌లో వేసినప్పుడు పాప్ అయితాయి. ఇలాగా ఉండకూడదు. ఇది టోటల్ బద్ద ఉంది గదా! ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే పాప్ అయిపోద్ది పాప్‌కార్న్ లాగా ఆయిల్‌లో. సో, ఇలా ఉండాలి మనకి. ఇలాగే మిగతా పీసెస్‌ని గూడా కట్ చేసుకుందామండి. చూడండి అన్నీ ఇలాగా పీల్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోంచి కొన్ని పీసెస్‌ని సైడ్ తీసి పెట్టుకుంటున్నానండి చిన్న బౌల్‌లోకి. తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు వడలు చేసేటప్పుడు. వీటిని మిక్సీ పట్టుకుందామండి. గ్రైండ్ చేసుకుందాము. బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా చేసుకోకూడదు. అండి ఈ మాత్రం బరకగా పడితే సరిపోద్ది. మనం పిండి ముద్దగా చేసుకోవడానికి వడలకి బాగా సరిపోద్ది. క్రిస్పీగా తగులుతూ ఉంటాయి మనకి. మనం ఉడకబెట్టనవసరం అవసరం లేదండి. మీరు నాటు గనుక తీసుకుంటే ఉడకబెట్టుకోవాలి. ఒక బాయిల్ వచ్చేదాకా నార్మల్ వాటర్‌లో ఉడకబెట్టుకోవాలి. ఇదైతే అవసరం లేదు. జస్ట్ గ్రైండ్ చేసుకొని ఇలా బరకగా మనం డైరెక్ట్‌గా చేసేసుకోవచ్చు పిండి కలుపుకొని. పిండి కలిపేసుకుందామండి. ఇప్పుడు బౌల్‌లోకి తీసుకుంటున్నానండి ఈ మొక్కజొన్న పేస్ట్‌ని. అల్లం తరుగు యాడ్ చేస్తున్నానండి. సన్నగా తరుక్కున్న అల్లం తరుగు. ఒక హాఫ్ ఫింగర్ ఇంచ్ ఇంత పీస్‌ని మాత్రమే తరుక్కున్నాను. కొంచెం స్పైసీగా అయిపోద్ది మరి అని. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి. మీ స్పైస్‌కి తగ్గట్టు వేసుకోండి. నేను 3-4 తీసుకున్నాను సన్నవి. 4 తీసుకున్నాను. జీరా పౌడర్ అండి. 1 పించ్ చాలు. కర్రీ లీవ్స్ అండి. సన్నగా తరుక్కున్న కర్రీ లీవ్స్. మనం ఎంత సన్నగా తరుక్కుంటే అంత ఫాస్ట్‌గా కుక్ అయిపోతాయండి ఏవైనా. కొత్తిమీర, సన్నగా తరుక్కున్న కొత్తిమీర. ధనియాల పొడి ఏస్తున్నాను 1 టీ స్పూను. ఆనియన్ ఏస్తున్నాను. 1 మీడియం ఆనియన్ అండి. సాల్ట్. మీ టేస్ట్‌కి తగినట్టు చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్. బియ్యపిండి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఇది బైండింగ్ కోసం బాగా పనిచేస్తది. శనగపిండి కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం మంచిగా ఇలా కలుపుకోవాలండి. కలుపుకుంటే వాటర్ అక్కర్లేదు మనకి యాక్చువల్లీ. ఇందులోనే వాటర్ వస్తది. ఆనియన్స్, కొత్తిమీర, కార్న్ ఇందులో ఉండే వాటరే సరిపోద్ది మనకి వడలు చేసుకోవడానికి. ఒకవేళ మీకు కావాలనిపిస్తే కూడా స్ప్రింకిల్ చేసుకోండి. పోసుకోకండి వాటర్. మంచిగా ఇలా గట్టిగా కలుపుకుంటే మనకు వాటర్ వచ్చేస్తాయి అందులోంచే. సరిపోద్ది. ఇప్పుడు సైడ్ తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నానండి. ఇవి అక్కడక్కడ పలుకుగా మనకు తగులుతూ ఉంటాయి. టేస్ట్ బావుంటది. కొంచెం స్పైస్ తక్కువే యేసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ గూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కలుపుకున్నాం గదండీ! ఈ పిండికి మనం రెస్ట్ ఏమి ఇయ్యనక్కర్లేదండి. ఇది వెంటనే జేసేసుకోవాలి. మనం గాని రెస్ట్ ఇస్తే వాటర్ వచ్చేస్తాయి. కొత్తిమీర, ఆనియన్, కార్న్ అన్నిట్లో వాటర్ లూజ్ అయిపోతాయి అందుకోసం. సో, ఒకవేళ మీకు బైండింగ్‌కి ఏమైనా ఇబ్బందయింది, షేప్ రాలేదు అంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ జేసుకోండి. సాల్ట్ అప్పుడు ఇంకొంచెం యాడ్ జేసుకోండి దానికి తగినట్టు. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నానండి. బాగా హీట్ అయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడు మనం ఆయిల్‌లో వేసుకుందాం వడలు. వాటర్ తడి చేసుకోండి ఒక చేతికి. ఒక చేత్తో ముద్దగా చేసుకోండి పిండిని. మీకు పలచగా కావాలంటే పలచగా చేసుకోండి. లేదు సాఫ్ట్‌గా కావాలంటే సాఫ్ట్‌గా చేసుకోవచ్చు. ఇవి ఫాస్ట్‌గానే కుక్ అయిపోతాయండి. మన అలసంద వడలు వాటిలాగా కాదు. ఇప్పుడు వడ వేసేసుకుందాం. ఒక్కొక్కటిగా నూనె బాయిల్ అయిన వెంటనే ఒక్కొక్కటిగా వేసుకుందామండి. ఇది వేసిన వెంటనే కదపకూడదండి ఎప్పుడు గూడా. విడిపోద్ది పిండి. ఇదే విధంగా అన్ని వడలు వేసుకుందామండి.
ఇవి రెయినీ సీజన్‌లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చండి. మంచిగా టేస్టీగా, క్రిస్పీగా పిల్లలకి గూడా బాగా నచ్చుతాయి. ఇన్‌స్టంట్‌గా మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు స్వీట్ కార్న్ అవైలబుల్‌గానే ఉంటది మనకింట్లో. సో, ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. చూడండి ఇలా బ్రౌన్‌గా వస్తే సరిపోద్దండి. క్రిస్పీగా వస్తది. టేస్ట్ గూడా చాలా బావుంటది. ఈజీ టేస్టీ స్నాక్ అండి. మాన్సూన్ స్పెషల్. మీరు గూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఓన్లీ హాఫ్ అన్ అవర్‌లో అయిపోయే స్నాక్ అండి. హాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి మీకోసం ఇంకొక స్వీట్ కార్న్ రెసిపీ తీసుకొచ్చాను. మాన్సూన్ సీజన్ స్పెషల్ అండి. స్వీట్ కార్న్‌తో మనం ఈజీగా చేసుకునే స్నాక్, ఈవినింగ్ స్నాక్ మసాలా టీతో చాలా యమ్మీగా ఉంటది. పన్నీర్ కార్న్ పకోడా అండి. ఈజీ టేస్టీ రెసిపీ. ఒక్కసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది ఎంత సింపుల్‌గా చేసుకోవచ్చో చూపిచ్చేస్తాను. మొదటగా మనం ఇప్పుడు స్వీట్ కార్న్‌ని ఈ పొట్టు తీసి ఒలుచుకుందామండి నీట్‌గా. ఈ పీచు గూడా మొత్తం నీట్‌గా తీసేసుకుందాము. మీరు నాటు కన్నీలతో కూడా చేసుకోవచ్చండి ఇది. ఏమి ఇబ్బంది లేదు. టేస్ట్ ఏం మారదు. ఇవైతే పిల్లలు ఇష్టపడతారు కొద్దిగా. ఇవి పెద్దలు, పిల్లలు అందరూ ఇష్టపడతారు గనుక ఇది వాడుతున్నాను. ఇప్పుడు 2 హాఫ్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు వీటిని నైఫ్‌తో కట్ చేసుకుందామండి. ఇదిగోండి ఇలాగ మనం కట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకుందాము. గ్రైండ్ చేసుకుందాం. మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలండి. పలుకుగా అవసరం లేదు ఈ పకోడాకి. మెత్తగానే గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకే జీరా యాడ్ చేస్తున్నానండి గ్రైండ్ చేసుకోవడానికి. సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకుందామండి. జీరా, కార్న్, సాల్ట్. చూడండి ఇలాగ మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి మనం. ఇలా లూజ్‌గానే ఉంటది. మనం ఇప్పుడు పొంగనాలు వేసుకున్నట్టు వేసుకుంటాం కాబట్టి ఆయిల్ కూడా తక్కువ పడతది. బైండింగ్ పౌడర్ శనగపిండి రైస్ ఫ్లోర్ తక్కువే పడతదండి. ఇప్పుడు దీన్ని బౌల్‌లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ ఏస్తున్నానండి. మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ కట్ చేసుకొని స్లైసెస్‌గా వేసుకుంటున్నానండి. కర్రీ లీవ్స్ అండి. సన్నగా తరుక్కున్న కర్రీ లీవ్స్ 2 రెమ్మలు. కారం 1 టేబుల్ స్పూను. శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ అండి. రైస్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు బాగా కలిపేసుకుందామండి అన్నీ కలిసేలాగా. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ టేస్ట్‌కి తగినట్టు ఉందా లేదా? లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఈ బ్యాటర్‌కి మనమేం రెస్ట్ ఇయ్యకూడదండి. రెస్ట్ ఇస్తే మళ్ళీ వాటర్ చేరిపోతాయి ఆనియన్స్ నుంచి, కార్న్ నుంచి ఎక్కువ. సో, వెంటనే మనం ఇప్పుడు కుక్ చేసుకుందాము. పొంగనాల పెనం తీసుకొని. ఇది పొంగనాల పెనం తీసుకున్నామండి. ఇది కొంచెం వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో బ్యాటర్ యాడ్ చేసుకుందాం. చేస్తున్నానండి. ఒక 2 డ్రాప్స్ సరిపోద్ది. ఇప్పుడు బ్యాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి. ఇందులో పన్నీర్ ముక్కను యాడ్ చేస్తున్నానండి. దీని పైన కవరింగ్‌కి ఇంకొంచెం బ్యాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలాగే అన్నీ వేసుకుందామండి. ఇలాగే అన్నిటికి పన్నీర్ ముక్క, పైన బ్యాటర్. ఇది హోమ్‌మేడ్ పన్నీర్ అండి. నేను ఇంట్లో చేసుకున్నాను. మీరు కొన్నదైనా వాడుకోవచ్చు పర్లేదు. ఇలా పన్నీర్ ముక్కల్ని కవర్ చేయడానికి మాత్రమే బ్యాటర్ యాడ్ చేస్తున్నానండి. పన్నీర్ ఉంటే అందరూ ఇష్టంగా తింటారు గనుక ఇంట్లో యాడ్ చేస్తున్నాను. మనం ఇంట్లో చేసుకుంటే చాలా వస్తుందండి పన్నీర్. ఈజీగా అయిపోద్ది. ఒక 20 మినిట్స్ లోపు. ఒకసారి ట్రై చేసి చూడండి హోమ్‌మేడ్ పన్నీర్. ఇవి ఒక 2 మినిట్స్ ఇలాగే కుక్ చేసుకొని తర్వాత ఒకసారి తిప్పుకుందాము. ఇప్పుడు ఈ పొంగనాల మీద ఒక్క డ్రాప్ వేసుకుందామండి. సిమ్‌లో పెట్టుకొని మాత్రం కుక్ చేసుకోండి ఇది. హైలో పెట్టుకోకండి మాడిపోతాయి మరి. డీప్ ఫ్రై గాకుండా ఇలా చేస్తున్నాను. ఇప్పుడు దీనికి లిడ్ కవర్ చేస్తున్నాను. 5 మినిట్స్ అయినాక తిప్పుకుందామండి.
ఒకసారి చూసుకుందామండి ఎంతవరకు కుక్ అయినాయో. ఇప్పుడు ఇది స్లోగా మనము స్పూన్‌తో గానీ, టూత్‌పిక్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ ఒకసారి చూసుకోండి. కుక్ అయినాయా లేదా తెలుస్తది. అంటుకుంటూ ఉంటే ఇంకా కుక్ అవ్వలేదని. ఇలాగ అంటుకోవట్లేదు అంటే మనకి ప్రాపర్‌గా కుక్ అవుతున్నాయని అర్థం. ఇలా తిప్పుకోవచ్చు అప్పుడు ఆ మొమెంట్‌లో. చూడండి మంచి బ్రౌనిష్ గోల్డెన్ కలర్‌లో వచ్చినాయి. స్మెల్ కూడా చాలా బాగుందండి. డీప్ ఫ్రై ఇష్టపడని వాళ్ళందరూ ఇలా ట్రై చేయొచ్చండి. మీరు ఒకసారి ఇంట్లో చేసి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకో సైడ్ తిప్పుకున్నాం కదండీ! ఇప్పుడు ఈ సైడ్ కూడా ఆయిల్ వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి లిడ్ పెట్టుకొని. చూడండి ఇప్పుడు రెండో సైడ్ కూడా కుక్ అయిపోయినాయి బాగా మనకు. సో మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము. సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుందాం. మంచి రెయినీ సీజన్‌లో మంచి టేస్టీ స్నాక్ అండి ఇది. ట్రై చేయండి ఒకసారి. సింపుల్ స్నాక్. మనం దోస బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అంత టైమే పడుతుంది ఇది కూడా. మన దగ్గర కార్న్ ఉంటే సరిపోద్ది. అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్. కానీ బాగా కుక్ అయిపోయింది పన్నీరు, ఆనియన్, కార్న్ కూడా. టేస్టీ యమ్మీ మాన్సూన్ స్నాక్ అండి.